అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. అయితే ఎటువంటి కారణాల వల్ల ఈ అంగస్తంభన సమస్య వచ్చింది అండ్ ఎక్కువ కారణాల వల్ల ఈ అంగస్తంభన సమస్య రావటం వల్ల జరిగే నష్టం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. అయితే చాలామంది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య ఏమిటి అనంటే అంగస్తంభన సమస్య. దాన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. సో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామంది మగవాళ్ళలో మెయిన్గా ఉండేది ఒక 4-5 కారణాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి డయాబెటీస్ మెలైటస్ అంటే షుగర్ ప్రాబ్లం అన్నమాట. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి హైపర్ టెన్షన్ అంటే బీపీ ప్రాబ్లం. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉండటము. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి ఒబేసిటీ అంటే ఎవరిలో అయితే బాగా వెయిట్ ఎక్కువ ఉంటారో అది. అండ్ దాంతోపాటు ఈ స్మోకింగ్ అలవాటు ఉండటము, లేకపోతే ఆల్కహాల్ కన్జంప్షను, వీటి వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ రావటానికి 1 లేదా 2 కారణాలు ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే అంగస్తంభన సమస్య చాలా తక్కువగా ఉంటుంది ఆ ప్రాబ్లము. అండ్ ఈజీగా మెడిసిన్స్తో కూడా ఆ ప్రాబ్లమ్ను ట్రీట్ చేయవచ్చు. ఫర్ సపోజ్ ఎవరిలో అయినా ఓన్లీ డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లమే ఉంది, వాళ్ళకి బీపీ లేదు, లేదా ఆల్కహాల్ కన్జంప్షన్ లేదు, స్మోకింగ్ అలవాటు లేదు, లేదా టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా నార్మల్ లెవెల్స్లో ఉన్నాయి. ఓన్లీ వాళ్ళకి డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం ఉండి ఆ షుగర్ కంట్రోల్లో లేకుండా దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది అనుకోండి. సో వాళ్ళకి ఏమైందనంటే ఈ ఓన్లీ డయాబెటీస్ ఉండటం వల్ల ఈ అంగస్తంభన సమస్య రావడానికి ఒక 25% ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా కొంతమందిలో డయాబెటీస్ ఉండదు, ఓన్లీ హైపర్ టెన్షనే ఉంటుంది. అంటే వాళ్ళకి ఈ బీపీ ఒకటే ఉంటుంది కానీ షుగర్ ప్రాబ్లమ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఉండదు. వీళ్ళలో కూడా ఒక 25% ఈ అంగస్తంభన సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరిలో అయితే డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లము ప్లస్ బీపీ ప్రాబ్లము 2 ఉంటుందో, ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అంగస్తంభన సమస్య అనేది 25+25 50% ఎరెక్షన్ ప్రాబ్లం రాదు. వాళ్ళకి ఆల్మోస్ట్ 90% ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అనంటే 2 యాడ్ అయి ఉన్నప్పుడు ఈ సెక్షువల్ సమస్యలు రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఓన్లీ డయాబెటీసే ఉంటే జస్ట్ ఎరెక్షన్స్ ఒక 20-25% ఎరెక్షన్స్ తగ్గుతాయి, ట్యాబ్లెట్స్ ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఓన్లీ బీపీఏ ఉంటే అప్పుడు కూడా ఎరెక్షన్స్ కొంచెం ఒక 20-25% ఎరెక్షన్స్ తగ్గుతాయి, ట్యాబ్లెట్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే షుగరు, బీపీ 2 కలిసి ఉంటాయో, 2 కంట్రోల్లో ఉండవో, వాళ్ళకి ఆల్మోస్ట్ ఎరెక్షన్ అనేది 10-20% తగ్గదు, 90% ఎరెక్షన్ తగ్గిపోయింది. సో దాన్నే సినర్జిక్ ఎఫెక్ట్ అంటారు. సో ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్కి కారణాలు ఎక్కువైపోయిన కొద్దికి ఆ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. సో వీటిలో ఏంటంటే 1+1 = 2 అవ్వదు. ఈ 2 కలిస్తే అది 4 అయింది, 5 అయిద్దో 6 అయిద్దో, కానీ ఈ 2 కలిస్తే మట్టికి 2 అవ్వదు అనమాట. సో అట్లానే ఎంత ఎక్కువ కారణాలు ఉంటాయో అప్పుడు ఆ అంగస్తంభన సమస్య అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో కానీ చాలామందిలో ఉండే సమస్య ఏంటి అనంటే వాళ్ళకి షుగరు ఉంటుంది, బీపీ ఉంటుంది, స్మోకింగ్ అలవాటు ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది, ప్లస్ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఇన్ని కారణాలు ఉన్నాయో వాళ్ళకి ఆల్మోస్ట్ 90% ఎరెక్షన్స్ అనేది పూర్తిగా తగ్గిపోయి ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడుతున్నా సెక్షువల్గా వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీటిని ఈజీగా ఎలా అధిగమించవచ్చు అనంటే ఫస్ట్ సెక్షువల్ ప్రాబ్లమ్ వాళ్ళకి రావడానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే వాళ్ళకి ఏ కారణం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉందో తెలియకుండా ప్రతిదానికి వైగ్రా ట్యాబ్లెట్స్ వాడుకుంటా ఈ వైగ్రా ట్యాబ్లెట్స్తో కొన్ని రోజుల పాటు సెక్షువల్గా ఏదో నడిపిస్తూ ఉంటారు. ఈ వైగ్రా ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల జరిగే నష్టం ఏమిటి అనంటే ఈ వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండడానికి ప్రాబ్లమ్ని కరెక్ట్గా ట్రీట్ చేసుకోకుండా టెంపరీగా బెనిఫిట్ కోసము ఈ వైగ్రా ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల
టెంపరరీగా ఎరెక్షన్స్ వస్తాయి, 1 నెలలో 2 నెలలో 3 నెలలో బాగానే ఉంటుంది. కానీ తర్వాత ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఎరెక్షన్ రాదు. ఎందుకు అనంటే ఈ ట్యాబ్లెట్స్ కొన్ని రోజులతో పాటు ఎరెక్షన్ వచ్చినా ఈ లోపల ఈ డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఇంకా పెన్నిస్లో ఉన్న మజిల్ని బాగా ఎక్కువగా డ్యామేజ్ చేసేసి దానివల్ల అసలు ఈ ట్యాబ్లెట్స్ కూడా పనిచేయని స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఎప్పుడైనా సరే ఎరెక్షన్ ప్రాబ్లం అంటే అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ దానికి కారణం ఏమిటి, ఈ షుగర్ ఏమన్నా ఉందా, బీపీ ఏమైనా ఉందా, స్మోకింగ్ లేదా ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే వీటిని కంప్లీట్గా మానేసి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకొని దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా చాలామందిలో ఈ సెక్షువల్గా ఈ ప్రాబ్లమ్స్ న్యాచురల్గానే అధిగమించవచ్చు. సో షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఓన్లీ షుగరే ఉంటే అంగస్తంభన సమస్య రావడానికి ఒక ప్రాబ్లం లాగా ఉంటుంది. అంటే ఒక 20% ఎరెక్షన్ తగ్గిద్ది. ఓన్లీ బీపీ ఉంటే ఒక 20% తగ్గిద్ది. అట్లా కాకుండా 2 కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది. సో ఫస్ట్ ఈ ప్రాబ్లంకి కారణం ఏంటి అనే దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటేనే ఈ అంగస్తంభన సమస్యకి పర్మనెంట్గా సొల్యూషన్ అనేది దొరికిద్ది. కానీ చాలామంది నా దగ్గరికి ఓపీలో వచ్చే పేషెంట్స్ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే నన్ను కలవటానికి ముందే వాళ్ళు వైగ్రా 50 mg ట్యాబ్లెట్స్, 100 mg ట్యాబ్లెట్స్ చాలా ఎక్కువ డోసులు ట్యాబ్లెట్స్ వాడేసి వాళ్ళు ఏ స్టేజ్లో వస్తున్నారంటే చూపించుకోవటానికి ఆల్మోస్ట్ ఇంకా ట్యాబ్లెట్స్ కూడా పనిచేయట్లేదు అనే స్టేజ్లో చూపించుకోవడానికి వస్తున్నారు. ఇంకా ఆ స్టేజ్లో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పెద్దగా ట్రీట్మెంట్ చేయడానికి స్కోప్ కూడా ఉండట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అవసరం లేని ట్యాబ్లెట్స్ చాలా ఎక్కువ డోసులు వేసేసుకుంటున్నారు. అండ్ దాంతోపాటు ఈ ట్యాబ్లెట్స్ వేసుకొని కారణం ఏంటో తెలుసుకోకుండా టైం వేస్ట్ చేసుకోవటం వల్ల ఈ షుగరు, బీపీ అనేది ఆ పెన్నిస్లో ఉన్న మజిల్ని ఇంకా ఎక్కువగా డ్యామేజ్ చేస్తా ఇంకా అసలు ఫర్దర్గా ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా ఇంప్రూవ్మెంట్ లేక సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. సో వీటన్నిటికీ ఫస్ట్ ఎంత ఎర్లీగా ఎరెక్షన్ ప్రాబ్లం వస్తే అంత ఎర్లీగా దానికి కారణం ఏంటి అనేది తెలుసుకొని కారణాన్ని కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా సెక్షువల్గా ఎక్కువ రోజుల పాటు మెడిసిన్స్ ఏమీ అవసరం లేకుండా లేదంటే వెరీ లో డోస్ మెడిసిన్స్తో వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఎక్కువ రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్స్ వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% దాన్ని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.